50వ రోజు. యెషయా 14 నుండి 28 అధ్యాయాలు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సార్లు చేయండి. నా ఇంటిపైకి చేతబడి వస్తున్న దారిలో జీవం గల ముళ్ళ కంపలు నజరేయుడైన యేసు నామమున మొలుచునుగాక. ఆమెన్. నా ఇంటి మీదికి వస్తున్న చేతబడి త్రోవలు ఎవరైతే పంపారో వారికే సమాధి స్థలముగా నజరేయుడైన యేసు నామములో మార్చబడునుగాక. ఆమెన్. నాకు వ్యతిరేకంగా రూపించిన ప్రతి చేతబడి త్రోవలలో నిరంతరం నాశనం చేసే దూత నజరేయుడైన యేసు నామమున నిలవబడునుగాక. ఆమెన్. నాకు వ్యతిరేకంగా నియమించిన ఏ చేతబడి త్రోవ అయినా నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే చీకటిగా మరియు జారిపడేదిగా అగ్గునుగాక. ఆమెన్. నన్ను బాధ పెడుతున్న ఏ మాంత్రికుల త్రోవ అయినా నజరేయుడైన యేసు నామమున దేవుని యొక్క ఉరుములతో చెదిరిపోనుగాక. ఆమెన్. నా ఇంటిపైకి చేతబడిని పంపు సమాచార వ్యవస్థ నజరేయుడైన యేసు నామంలో మాంత్రికులకు చిరాకు పుట్టించునుగాక. ఆమెన్. నా జీవితానికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్న ప్రతి సమాచార పరికరాలు నజరేయుడైన యేసు నామమున దేవుని అగ్నితో నాశనమగునుగాక. ఆమెన్. నా అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి చేతబడి నజరేయుడైన యేసు నామమున దేవుని అగ్నితో తొలగిపోనుగాక. ఆమెన్. నా జీవితానికి వ్యతిరేకంగా కేటాయించిన ప్రతి చేతబడి కంప్యూటర్స్ నజరేయుడైన యేసు నామమున దేవుని అగ్నితో నాశనమగునుగాక. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.